నమస్తే వెల్కమ్ టు కాలేజ్ టీవీ. సో ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి నామినేషన్స్ ఆల్రెడీ నిన్న క్లోజ్ కావడం జరిగింది. ఈరోజు స్క్రూటినీ జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఒక ఎలక్షన్ కమిషన్కి ఒక మెయిల్ వచ్చింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మాగంటి సునీతకు సంబంధించినటువంటి అభ్యర్థి విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పేసి మాగంటి గోపీనాథ్ సంబంధించినటువంటి మొదటి భార్య కొడుకు ఎవరైతే ఉన్నారో తను ఒక సంచలనమైనటువంటి లేఖ ఈరోజు ఎలక్షన్ కమిషన్కు రాయడం జరిగింది. సో దానికి సంబంధించి చాలా డీటెయిల్స్ మాట్లాడుకో అవసరం అయితే ఉంది. దానిలో 3 తప్పులు ఆమె చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే నేను కూడా కొంత లోతుగా కొంత విషయం తెలుసుకున్న పరిస్థితిలో 3 తప్పులు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. దానిలో డీటెయిల్గా మనం మాట్లాడాల్సి అయితే ముందుగా వాళ్ళ కొడుకు రాసినటువంటి ఎలక్షన్ కమిషన్కు రాసినటువంటి లేఖ విషయంలో కావచ్చు, లేకపోతే ఇంకొక 2 తప్పులు కూడా చేయడం జరిగింది. వాటిని మనం ఒకసారి డీటెయిల్గా అనలైజ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా అఫిడవిట్లో ఆమె తప్పులు ఏమున్నాయి అనేటువంటి విషయాలు మనం చూసినట్లయితే ఆమె ఇప్పుడే కాదు 2018లో నామినేషన్ వేయడం జరిగింది. తర్వాత తన నామినేషన్ను విత్డ్రా చేసుకోవడం జరిగింది. 2023లో నామినేషన్ వేయడం జరిగింది. తన నామినేషన్ రిజెక్ట్ కావడం జరిగింది. అదేవిధంగా విత్డ్రా కూడా చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు కూడా నామినేషన్ వేసింది. సో బీఆర్ఎస్ పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది. ఒకసారి ఇవన్నీ కూడా చూసినట్లయితే ఇది 2023లో వేసినటువంటి నామినేషన్ సంబంధించినటువంటి అఫిడవిట్ ఇది. సో దీనిలో చాలా డీటెయిల్గా ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా. సో అదేవిధంగా 2025లో ప్రజెంట్ చేసినటువంటి అఫిడవిట్ ఇది కనబడతా ఉంది. అదేవిధంగా 2018లో కూడా ఈమె నామినేషన్ వేసినటువంటి అఫిడవిట్ ఇది. సో ఇవన్నీ ఒకసారి మనం చూసినట్లయితే దీనిలో ఒకసారి కొన్ని విషయాలు మీకు చెప్పాలి మిత్రులారా. ఇక్కడ అంటే ఆమె చేసిన తప్పులు అంటే కొన్ని లీగల్గా దీనిలో నేను చెప్పే విషయాలు కొన్ని లీగల్గా రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, కానీ లోపాలు ఏవైతే ఉన్నాయో అవి నేను చెప్పేట ప్రయత్నం చేస్తా. అది కాకపోతే ఎలక్షన్ కమిషన్ వాటిని ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుంది, ఏ విధంగా పరిగణలోకి తీసుకోదు అనేది లీగల్గా వాళ్ళు చూసుకుంటారు. బట్ తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పులకు సంబంధించిన విషయంలో ఏమైనా మార్పులు చేర్పులు కాలానుగుణంగా మారేటువంటి అవకాశం అయితే ఉంది. సో దానిలో భాగంగా వాళ్ళు చెప్పడానికి ఎలక్షన్ కమిషన్ చెప్పి రైట్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. సో దీనిలో ప్రధానంగా ఇక్కడ 2018కి సంబంధించిన అఫిడవిట్ చూసినట్లయితే మీరు ఒకసారి చాలా గమనించండి. ఇక్కడ ఆమె పేరు మాగంటి సునీత. ఒకసారి స్పెల్లింగ్ చూడండి. మాగంటి ఓకే SUNEETHA మాగంటి సునీత. ఇది దీనిలో ఎప్పుడు 2018 అఫిడవిట్లో రాసినటువంటి పేరు. అదేవిధంగా 2023లో రాసినటువంటి అఫిడవిట్లో కూడా మీరు చూసినట్లయితే సునీత మాగంటి అంటే SUNEETA మాగంటి. సో ఇందులో కూడా సేమ్ 2 పేర్లు కూడా సేమ్, కాకపోతే సర్నేమ్ అటు ఇటు అయింది. ఓకే, ఈ 2018 కానీ 2023లో కానీ ఒకటే. ఓకే, సో 2025 విషయానికి వచ్చినట్లయితే ఒకసారి మీరు చూసినట్లయితే మాగంటి MAGNTI మాగంటి ఓకే SUNITHA అంటే ఇక్కడ 2 సునీత ఈ 2 మిస్టేక్స్. ఇది ఒక ప్రధానంగా మిస్టేక్. సో దీనిలో పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి నేమ్ చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అవన్నీ కూడా లీగల్గా దీనికి పెద్దగా దానికి ఒక గట్టి బలం అయితే ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. దానిలో భాగంగా మరి ఆమె పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి పేరు ఏమైనా మార్చుకున్నదా అంటే ఇది ఆస్ట్రాలజీ ప్రకారం మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది ఆస్ట్రాలజీ ప్రకారం SUNEETHA ఆస్ట్రాలజీ ప్రకారం బాగాలేదు, సో ఇట్లా మార్చుకోమంటే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది లీగల్గా మరి ఆమె మార్చుకున్నదా లేదా అనేది ఎలక్షన్ కమిషన్ మరి ఎలాంటి పత్రాలు జత చేసినది తెలవాల్సిన అవసరం అయితే ఉంది. ఇది 2025 సంబంధించిన విషయం. సో దీనిలో ఇది మొదటి తప్పు. దీనిలో మరి లోపాలు ఏమైనా సవరించుకున్నదా లేదా అని వాళ్ళకి తెలవాలి. ఎలక్షన్ కమిషన్ కూడా మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇది మొదటి తప్పు. రెండో తప్పు ఇక్కడ చూసినట్లయితే ఒకసారి మనం చాలా డీటెయిల్గా మనం చూస్తే కనుక కొన్ని విషయాలు ఇందులో ఉన్నాయి. ఇక్కడ ఒకసారి ఇదొకటి పాయింట్. అదేవిధంగా 2023 అఫిడవిట్ కూడా ఒక్కసారి మనం దాన్ని కూడా ఇక్కడే ఓపెన్ చేసి చూద్దాం. ఇది ఒక పాయింట్. 2018 సంబంధించిన అఫిడవిట్లో కూడా ఇలా ఏం చెప్పింది ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. ఆమె ఇచ్చినటువంటి తప్పులను అదేవిధంగా ఆమె ఏ విధంగా రాసింది అనే కోణంలో ఒకసారి మనం దాన్ని కూడా మెన్షన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూడండి ఒకసారి ఈమె అఫిడవిట్లో 2018 సంబంధించిన అఫిడవిట్ ఇది. 2018లో ఈమె ఏం చెప్తా ఉంది అంటే మై ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ నిల్ అని ఉంది కదా, ఇక్కడ ఒకసారి చూడండి నిల్ అని ఉంది కదా, అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేయలేదు 2018 అఫిడవిట్లో. అదేవిధంగా 2023 అఫిడవిట్లో కూడా ఒకసారి మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది కూడా 10వ పాయింట్. ఇక్కడ కూడా మై ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి నిల్ అని చెప్తా ఉంది. ఇది ఒక తప్పు. అంటే ఇది
2018లో 2023లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ నిల్ అని చెప్పడం జరిగింది. ఓకే, ఇది ఒక పాయింట్. ఇప్పుడు 2025 అఫిడవిట్ చూద్దాము. 2025 అఫిడవిట్లో మై ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈజ్ యాజ్ అండర్ ఎస్ఎస్సి ఫ్రమ్ జెడ్పిఎస్ఎస్ పెనమలూరు కృష్ణా డిస్ట్రిక్ట్స్ 1985-86లో తను 10th చేసినట్టుగా ఎస్ఎస్సి చేసినట్టుగా ఆమె ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పడం జరిగింది. 2018 అఫిడవిట్లో ఆమె యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నిల్ అని చెప్పింది. 2023 అఫిడవిట్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నిల్ అని చెప్పింది. కానీ 2025 అఫిడవిట్లో వచ్చేసరికి ఆమె యొక్క అభ్యర్థిత్వం ఏదో 1985-86 సంబంధించినటువంటి ఆ ఇయర్లో 10th కంప్లీట్ అయినట్టుగా ఆమె మెన్షన్ చేస్తూ ఉంది. సో ఇది ఒక ప్రధానమైనటువంటి మిస్టేక్గా మనకు కనబడుతూ ఉంది. మరి దీన్ని ఏ విధంగా ఎలక్షన్ కమిషన్కి ఏ విధంగా కన్విన్స్ చేస్తుంది, లీగల్గా ఏ విధంగా చూసుకుంటారు అనేది ఇది ఒక రెండో మిస్టేక్ అయితే కనబడుతూ ఉంది. ఇది ప్రధానంగా నేను గమనించినటువంటి 2 మిస్టేక్స్. అదేవిధంగా ఈరోజు ఇంతకుముందు చెప్పినాను, వాళ్ళ కొడుకు మాగంటి గోపీనాథ్కు 2 భార్యలు తెలుస్తూ ఉంది. మొదటి భార్య అమెరికాలో ఉంటుందని చెప్పేసి అంటున్నారు, రెండో భార్య ఇక్కడే తనతోటి ఉంటుందని చెప్పేసి అంటున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఒక భర్త ఒక భార్య మాత్రం, అంటే ఒక భర్తకు ఒక భార్య మాత్రమే ఉండాలి అనేది ఉన్నది. ఒక భార్యకి ఒక భర్త మాత్రం ఉండాలనేది ఒక నిబంధన ఉన్నది. సో దాని ప్రకారం ఒకవేళ మనం రెండో భార్య రెండో పెళ్లి చేసుకోవాలంటే ఖచ్చితంగా మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాతనే రెండో భార్యను చేసుకోవాలనేది ఒక నిబంధన అయితే ఉన్నది. అంటే లీగల్గా ఒక భార్య మాత్రమే ఉండాలి, ఒకసారి ఒక భార్య మాత్రం ఉండాలి. కానీ ఈరోజు వాళ్ళ కొడుకు ఎలక్షన్ కమిషన్ రాసినటువంటి లేఖలో ఈ చాలా సంచలన లేఖ రాయడం జరిగింది. సో దీనిలో చాలా విషయాలు కూడా చెప్తా ఉన్నారు. ఎవరైతే రాసింది ఎవరే అంటే ఇక్కడ టు ద చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ తెలంగాణ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ అంటూ రాస్తూ ఇక్కడ ఏమంటున్నాడు, ప్రధానంగా రిప్రజెంటేషన్ అండర్ సెక్షన్ 125A ఆఫ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ 1951 రిగార్డింగ్ ఫాల్స్ అఫిడవిట్ బై క్యాండిడేట్ శ్రీమతి మాగంటి సునీత జూబ్లీస్ బై ఎలక్షన్ అంటూ చూస్తానంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అంటూ ఆయన కొన్ని సెక్షన్ ఏదైతే అండర్ సెక్షన్ 125A కింద సో పీపుల్ యాక్ట్ ఏదైతుందో 1951 ప్రకారం తప్పుడు అఫిడవిట్ ఈరోజు నమోదు చేసిందని చెప్పేసి ఎవరు చెప్పడం జరిగింది, మాగంటి గోపీనాథ్ సంబంధించినటువంటి మొదటి భార్య కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరే అంటే తారక్ ప్రద్యుమ్న కోసరాజు, ఈయన మొదటి భార్యకు సంబంధించినటువంటి కొడుకట. సో ఆయన ఏమంటున్నాడు, ఐఎమ్ ద లెజిటిమేట్ సన్ ఆఫ్ లేట్ శ్రీ మాగంటి గోపీనాథ్, former member of the Legislative Assembly, Jubilees constituency. I am writing to bring to your kind attention a matter of grave concern involving submission of the false information and suppression of material facts by Srimati Maganti Sunita in her election affidavit filed for the Jubilees by-election అంటూ చూస్తా ఉన్నాం. సో Jubilees by-electionsలో పోటీ చేసినటువంటి మాగంటి సునీత అఫిడవిట్లో తప్పుడు సమాచారాన్ని ఇచ్చింది అంటూ ఆయన చాలా స్పష్టంగా కొన్ని విషయాలు కూడా చెప్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఏవైతే కాపీస్ ఉన్నాయో అవన్నీ కూడా జత చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇక్కడ చూడండి, మై ఫాదర్ లేట్ శ్రీ మాగంటి గోపీనాథ్ వాజ్ లాఫుల్లీ మ్యారీడ్ టు మై మదర్ శ్రీమతి కోసరాజు మాలిని దేవి ఆన్ 29th April 1998 అంటే 1998 ఏప్రిల్ 29న చట్టబద్ధంగా మా యొక్క మదర్ని తల్లిని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పడం జరిగింది. దాంతోపాటు దిస్ మ్యారేజ్ వాజ్ లీగల్లీ సబ్సిస్టింగ్ అంటిల్ హిస్ డిమైజ్ ఆన్ 8th June 2025. ఆయన చనిపోయే వరకు కూడా లీగల్గా చట్టబద్ధంగా తనే భార్యగా ఉన్నది అనేది చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అండ్ నో డిక్రీ ఆఫ్ డివోర్స్ వాజ్ ఎవర్ గ్రాంటెడ్ బిట్వీన్ దెమ్, ఐ ఆమ్ దేర్ ఓన్లీ లెజిటిమేట్ సన్ ఫ్రమ్ దిస్ లాఫుల్ మ్యారేజ్ అంటూ చూస్తూ ఉన్నాం. సో అంటే చట్టబద్ధంగా న్యాయస్థానంలో ఎలాంటి డివోర్స్ సంబంధించినటువంటి నో డిగ్రీ ఆఫ్ డివోర్స్ ఏదైతే ఉందో అది ఇంతవరకు కోర్టులలో రాలేదు. కాబట్టి లీగల్గా మా తల్లియే భార్య అని ఆయన చెప్తా ఉన్న విషయం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఏమంటున్నాడు, హవెవర్ శ్రీమతి మాగంటి సునీత హూ కోహాబిటేటెడ్ విత్ మై లేట్ ఫాదర్ ఇన్ ఏ లివ్ ఇన్ రిలేషన్షిప్ హ్యాస్ ఫాల్స్లీ రిప్రజెంటెడ్ హర్ సెల్ఫ్ యాజ్ ఇస్ లీగల్ వైఫ్. అంటే తను లీగల్ రిలేషన్షిప్లో మాగంటి గోపీనాథ్తో ఉంది. సో కానీ చట్టబద్ధమైనటువంటి మ్యారేజ్ చేసుకోకుండా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చని చెప్పేసి చెప్తా ఉన్నారు. తను లీగల్ వైఫ్ కాదు అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. అండ్ హర్ చిల్డ్రన్ has his legal heirs in various official documents, including most recently her election affidavit submitted the Election Commission of India for the ongoing Jubilee elections అంటూ చూస్తాం. సో 2018 నుంచి కూడా మాగంటి గోపీనాథ్ మాగంటి సునీతనే వైఫ్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు కూడా వాళ్ళ పిల్లలుగానే ఈరోజు ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో 2025 అఫిడవిట్ చూద్దాం. దీనిలో 2025 అఫిడవిట్లో కూడా సేమ్ ఇక్కడ చూడండి, మాగంటి సునీత లేట్ మాగంటి గోపీనాథ్ అని చూస్తున్నాం. సో ఇక్కడ
హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ యాక్ట్ ప్రకారం ఇంకొక పేరు మెన్షన్ చేయండి. ఇదే మెయిన్గా ఉండబోతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక డిపెండెంట్ 1 మాగంటి అక్షరనాగ, డిపెండెంట్ 2 మాగంటి వాత్సల్యనాథ్, మాగంటి దిశిర. సో ఈ ముగ్గురు కూడా లీగల్ హెయిర్గా వాళ్ళే మెన్షన్ చేసుకుంటారు అని చెప్పేసి ఎవరైతే మొదటి భార్య కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తున్నటువంటి విషయం చూస్తా ఉన్నాం. సో ఏది అఫిడవిట్లో కూడా ఆ ముగ్గురు పిల్లల్ని లీగల్ హెయిర్స్గా ప్రకటించారనేది చాలా స్పష్టంగా అందులో మెన్షన్ చేశారు. కానీ కాదు, నేనే లీగల్ కొడుకుని అని చెప్పేసి చాలా స్పష్టంగా ఆయన చెప్తున్న విషయం చూస్తాను. దిస్ ఇష్యూ ఈజ్ నాట్ ఏ మియర్ అలిగేషన్ బట్ లీగల్లీ సబ్స్టాన్షియేటెడ్ బై అన్ అఫీషియల్ ఎంక్వైరీ అండ్ ఆర్డర్ ఆఫ్ ద కాంపిటెంట్ రెవెన్యూ అథారిటీస్ ఆఫ్ తెలంగాణ. సో ఆయన ఇంకొక లీగల్ కూడా చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ, ఎన్క్లోజ్ ఫర్ యువర్ రిఫరెన్స్ ద కాపీ ఆఫ్ ద గ్రేటర్ ఆఫ్ ద రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆర్డీఓ ఎవరైతే ఉన్నారో రాజేంద్ర డివిజన్ సంబంధించిన ఆర్డీఓ ఒక డేట్లో ఇచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఈ రికార్డు ఏదైతే ఉందో ఆ రికార్డును జత చేసిన ఒకసారి మీరు దానిలో క్లియర్గా చూడవచ్చు. మాగంటి సునీత హ్యాస్ అబ్టైన్డ్ ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ సర్టిఫికేట్ ఫ్రాడులెంట్ బై సప్రెసింగ్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ ఓన్లీ లీగల్ మ్యారేజ్ ఆఫ్ లేట్ శ్రీ మాగంటి గోపినాథ్ విత్ శ్రీమతి కోసరాజు మాలినీదేవి అంటూ ఆయన చెప్తా ఉన్నాడు. సో సెకండ్ వైఫ్ ఎవరైతే ఉన్నారో తను అసలు ఎలాంటి చట్టబద్ధంగా మొదటి భార్యతో విడాకులు తీసుకోకుండా తనే భార్యని ఏ విధంగా క్లెయిమ్ చేస్తూ ఉంది అనేది చాలా స్పష్టంగా క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. అకార్డింగ్లీ ద ఆర్డీఓ హ్యాస్ క్యాన్సల్ ద ఫ్రాడులెంట్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్. అంటే ఆయన ఆల్రెడీ ఏవైతే ఆర్డీఓ కూడా ఆ ఫ్రాడులెంట్ సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అవుతుందో దాన్ని క్యాన్సిల్ చేసిండు. సో ఏ విధంగా ఆమె లీగల్ వైఫ్ అవుతుంది, అవి లీగల్గా ఏ విధంగా క్లెయిమ్ చేసుకుంటుంది అనేది ఆయన ప్రధానమైనటువంటి ఆరోపణ. సో ఇక్కడ ఆ సర్టిఫికేట్ నెంబర్ పెట్టిండు, నెంబర్ C/08/2025-262 డేటెడ్ 4/7/2025 కన్ఫర్మింగ్ దట్ శ్రీమతి సునీత నాట్ ద లాఫుల్ వైఫ్ ఆఫ్ లేట్ శ్రీ మాగంటి గోపినాథ్. అంటే ఆర్డీఓ కూడా ఆల్రెడీ క్లియర్గా చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఈ యొక్క పాయింట్ తోటి నామినేషన్ రిజెక్ట్ అవ్వడానికి చాలా స్పష్టంగా ఉంది. కానీ ప్రస్తుతం ఇప్పటివరకు ఉన్నటువంటి స్టేటస్ ప్రకారం అయితే నామినేషన్ సంబంధించినటువంటి నవీన్ యాదవ్ కానీ లేదంటే ఇటు మాగంటి సునీత కానీ సరిగానే ఉన్నాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ మనకు నైట్ వరకు తెలుస్తుంది ఈమె నామినేషన్ రిజెక్ట్ అవుద్దా లేకపోతే రిజెక్ట్ కాదా, ఈ రెండు విషయాలు కూడా తెలుస్తాయి. కానీ లీగల్గా కొన్ని పాయింట్స్ అయితే చాలా మెన్షన్ చేయడం జరిగింది. అకార్డింగ్లీ ఇది ఆల్రెడీ ఏవైతే ఫ్రాడ్లెంట్స్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అవుతుందో లీగల్గా ఆర్డీఓ రద్దు చేసినటువంటి కాపీ అవుతుందో అది కూడా జత చేసినట్టు తెలుస్తోంది. డిస్పైట్ దిస్ క్లియర్ అండ్ బైండింగ్ finding by a government authority, Sunita has filed her election affidavit misrepresenting herself as the wife of the Maganti Gopinath, thereby violating section 125 of the Representation of the People Act 1951, which penalizes furnishing false information in nomination of the affidavits అంటూ చూస్తా ఉన్నాం. సో ఈ విధంగా అంటే ఫాల్స్ సర్టిఫికేట్లు పెట్టి అంటే మిస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ 1951 సెక్షన్ 125A ప్రకారం సో తన యొక్క నామినేషన్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కాబట్టి నామినేషన్ రిజెక్ట్ చేయమని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా ఎలక్షన్ కమిషన్కి ఎవరు మాగంటి గోపినాథ్ మొదటి భార్య కొడుకు చెప్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. నేను గమనించండి రీసెంట్గా విష్ణువర్ధన్ రెడ్డి ఎందుకు నామినేషన్ వేసిండు, విష్ణువర్ధన్ రెడ్డి ఎందుకు నామినేషన్ వేయడం జరిగింది అనేటువంటి కారణాలు చెప్పడం జరిగింది. సో నామినేషన్ ఆమె అఫిడవిట్లో చాలా లోపాలని చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. సో అవన్నీ అంటే నేను కూడా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం చెక్ చేసిన తర్వాత స్టోరీ చేయడం జరిగింది. కానీ ఈ ఎవిడెన్స్ ఏదైతే ఉందో ఇది వస్తేనే కొంత సమాచారం ఉంది కాబట్టి అంటే ఈయన రాష్ట్రాన్ని ఎక్స్పెక్ట్ చేయలే. కానీ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వాళ్ళిద్దరికి మొదటి భార్యకు అదే గోపినాథ్కు మధ్య డివోర్స్ కాలేదని మనకున్నటువంటి సమాచారం, దాని ప్రకారం స్టోరీ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు సీరియస్గా వాళ్ళ కొడుకే రంగంలోకి దిగి మెయిల్ చేసిండంటే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కూడా దీనిపైన కొంత ఖచ్చితంగా విచారణ చేసేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. దీనిపైన మొత్తం స్క్రూటినీ చేసిన తర్వాతనే నామినేషన్ను రిజెక్ట్ చేయాలా వద్దా అనేది తెలుస్తుంది. లీగల్గా అన్ని చూసుకున్న తర్వాతనే చేస్తారు. సో డెస్పైట్ దిస్ క్లియర్ అండ్ బైండింగ్ అనేది అయిపోయింది ఆల్రెడీ. ఇక్కడ చూడండి, హర్ అఫిడవిట్ ఈజ్ దేర్ ఫర్ ఫాల్స్, మిస్లీడింగ్ అండ్ వాయిడ్ and constitutes a deliberate attempt to mislead the election commission and the public by falsely claiming legal marital status and eligibility connected to the late MLA. So in the interest of the justice, transparency and free and fair elections, I most respectfully request your good office to ఏమంటుడు ఒక మూడు అంశాలు చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఒకటి, వెరిఫై ద అథెంటిసిటీ ఆఫ్ ద అఫిడవిట్ ఫైల్డ్ బై ద మాగంటి సునీత క్యాండిడేట్ ఫర్ ద జూబ్లీస్ బై ఎలక్షన్ అంటూ చూస్తూ ఉన్నారు. అంటే ఆమె అఫిడవిట్ అవుతుందో చాలా సీరియస్గా అథెంటిక్గా వెరిఫై చేయమని ఆయన చెప్తా ఉన్నాడు. అదేవిధంగా
టేక్ ఇమీడియట్ యాక్షన్ అండర్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ 1951 ఫర్ సబ్మిషన్ ఆఫ్ ద ఫాల్స్ ఇన్ఫర్మేషన్. అంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అందుకు యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అంటా ఉన్నాడు ఇమీడియట్గా. అదేవిధంగా ఇన్వాలిడేట్ హర్ అఫిడవిట్ అండ్ క్యాండిడేచర్, అంటే ఆమె తప్పుడు సమాచారం ఇచ్చింది, ఎలక్షన్ కమిషన్ను అదేవిధంగా జూబ్లీస్ ప్రజల్ని మిస్లీడ్ చేస్తూ ఉంది. కాబట్టి ఆమె యొక్క అభ్యర్థిత్వాన్ని ఇమీడియట్గా ఇన్వాలిడేట్ అంటే రిజెక్ట్ చేయమని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈ ఫౌండ్ టు బి బేస్డ్ ఆన్ ఫ్రాడ్లెంట్ ఆర్ ఫాల్స్ రిప్రజెంటేషన్ అంటూ చూస్తున్నాం. సో ప్లీజ్ నోట్ దట్ ఐఎమ్ కరెంట్లీ రిజైడింగ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్, అంటే యుఎస్లో ఉన్నాడట. బట్ ఐఎమ్ అవైలబుల్ టు ప్రొవైడ్ ఎనీ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఆర్ వెరిఫికేషన్ రిమోట్లీ అండ్ కెన్ అపియర్ ఇన్ పర్సన్ హైదరాబాద్ ఇఫ్ రిక్వైర్డ్ అంటూ అంటా ఉన్నారు. సో నేను ఏమంటున్నాడు, నేను చెప్పినట్టు డాక్యుమెంట్స్లో మీకు ఏమైనా తేడా కనిపిస్తే 100% నేను యూఎస్లో ఉన్నాను కాబట్టి రావడానికి కూడా రెడీగా ఉన్నాను, ఇన్ పర్సన్ నేను వచ్చి మీకు అన్ని క్లియర్ డీటెయిల్స్ ఇవ్వడం కూడా రెడీగా ఉన్నానని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాడు. అండ్ ఏం ఇంక్లోజ్ చేసిండు ఒకసారి క్లియర్గా చూడండి. ఒకసారి ఇక్కడ ఆర్డర్ ఆఫ్ క్యాన్సలేషన్ ఇష్యూడ్ బై ద రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ రాజేంద్ర డివిజన్ రిఫరెన్స్ నెంబర్ C/2100/2025 డేటెడ్ 11/10/2025. అంటే ఆర్డీఓ ఏదైతే జారీ చేసినటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఎవరిది, మాగంటి గోపీనాథ్ మరియు మాగంటి సునీత మధ్యలో అది ఇల్లీగల్ మ్యారేజ్, అంటే లీగల్గా కాదు, ఆల్రెడీ మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదు కాబట్టి వీళ్ళది లీగల్ మ్యారేజ్ కాదు అని ఆర్డీఓ రాజేంద్ర ఆర్డీఓ ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ అవుతుందో అది నేను ఆల్రెడీ జత చేస్తున్నా అని చెప్పి చెప్పడం జరిగింది. సో అదేవిధంగా కాపీ ఆఫ్ ఫ్రాడ్లెంట్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ దానికి సంబంధించినటువంటి ఏదైతే వచ్చిందో C/08/2025 డేటెడ్ 4/7/2025. అంటే ఎవరైతే మాగంటి సునీత పిల్లలు లీగల్గా మేమే ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పి చెప్పడం జరిగింది, అది కాదు అని చెప్పేసి కూడా ఆయన చాలా స్పష్టంగా ఆ ఫ్రాడ్లెంట్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అవుతుందో అది కూడా జత చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా కాపీ ఆఫ్ మై పేరెంట్స్ వెడ్డింగ్ పిక్చర్స్, ఆల్రెడీ వాళ్ళ ఇద్దరు పెళ్లి చేసుకున్న పిక్చర్స్ కూడా కాపీ చేసినట్ట. ఎప్పుడు 29 ఏప్రిల్ 1998 రోజున. అదేవిధంగా కాపీ ఆఫ్ మై బర్త్ సర్టిఫికేట్ అంటూ చూస్తా ఉన్నాం. సో కాపీ ఆఫ్ మై బర్త్ సర్టిఫికేట్ కూడా ఆయన అటాచ్ చేసినట్టుగా చూస్తా ఉన్నాం. సో ఇది ఎప్పుడు చెన్నైలో పుట్టినటువంటి కాపీ ఆఫ్ బర్త్, ఇక్కడ చాలా క్లియర్గా చెన్నై ఎవరు ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ అని చెప్పి చూస్తాను. ఇక్కడ ఏముంది, గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడులో ఆయన పుట్టిండు. సో అక్కడ గ్రేటర్ చెన్నై సంబంధించిన మున్సిపాలిటీ ఇచ్చినటువంటి నేమ్ ప్రత్యుమ్న, సెక్స్ మేల్, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ 1999, అదేవిధంగా మాలిని కే, నేమ్ ఆఫ్ ద ఫాదర్ వచ్చేసి గోపీనాథ్ అంటూ ఆయన ఇక్కడ పుట్టిండో అంతే డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఆయన చాలా రకాల ఎంక్లోజర్స్ అటాచ్ చేసి ఆమె మ్యారేజ్ సర్టిఫికేట్, క్యాన్సలేషన్ మ్యారేజ్ సర్టిఫికేట్ విషయం కావచ్చు, ఫ్రాడ్లెంట్ ఫ్యామిలీ సర్టిఫికేట్ విషయం కావచ్చు, లేకపోతే తన బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, లేదంటే ఇటు వాళ్ళ మొదటి భార్య ఎవరైతే ఉన్నారో మాలిని దేవి సంబంధించినటువంటి మ్యారేజ్ ఫోటోలు, మాలిని దేవి మరియు మాగంటి గోపీనాథ్ సంబంధించిన ఇద్దరు మ్యారేజ్ ఫోటోలు కూడా ఈరోజు జత చేసినట్టుగా చాలా స్పష్టంగా మెయిల్లో చెప్పడం జరిగింది. సో ఇప్పుడు 3 తప్పులు అయితే కనబడుతున్నాయి. సో దీనిలో ఒకటి వాళ్ళ కొడుకు రాసినటువంటి తప్పు ఏదైతుందో, సో వాళ్ళ కొడుకు రాసినటువంటి లెటర్లో చాలా స్పష్టంగా మొదటి భార్యకు ఇంకా విడాకులు రాలేదు. సో రెండో భార్య ఏ విధంగా లీగల్ వైఫ్ అని ఎట్లా చెప్పుకుంటుంది, హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండో భార్యను క్లెయిమ్ చేయడానికి లేదు 100%. అంటే ఒకసారి ఒక భార్యను మాత్రమే క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మొదటి భార్యకి విడాకులు ఇచ్చిన తర్వాత రెండో భార్యను లీగల్ వైఫ్గా పబ్లిక్గా అనౌన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఒక ప్రధానంగా మిస్టేక్ కనబడుతుంది. అదేవిధంగా లీగల్ వైఫ్ ఒక అంశం ఏదైతుందో, ఫస్ట్ వైఫ్కు డివోర్స్ చేయలేదని చెప్పేసి ఆ అంశం ఏదైతుందో అది ఒకటి కనబడుతుంది. రెండోది ఇక్కడ ప్రధానంగా ఇంకొక విషయం ఏమవుతుంది, ఆమె ఏదైతే మాగంటి గోపీనాథ్ మాగంటి సునీత ఫ్యామిలీ సర్టిఫికేట్ వాళ్ళిద్దరు వెడ్డింగ్ సర్టిఫికేట్ ఏదైతుందో మ్యారేజ్ సర్టిఫికేట్, దాన్ని ఆర్డీఓ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఆర్డీఓ క్యాన్సల్డ్ మ్యారేజ్ సర్టిఫికేట్. ఓకే, సో ఇది ఒక పాయింట్. సో ఇలా ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ క్యాన్సిల్ అయింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఫ్యామిలీ కూడా ఫ్రాడ్లెంట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసింది అని చెప్పేసి ఆయన కూడా అఫిడవిట్లో చాలా క్లియర్గా ఉంది, ఫ్రాడ్లెంట్ అది కూడా ఫ్రాడ్లెంట్ అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇక 4వది చాలా క్లియర్గా మనం ఇంతకుముందు చెప్పినాం, మాగంటి సునీత 2018లో మాగంటి సునీత అని ఎలా రాయడం జరిగింది, 2018లో 2023లో పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు 2025కి వచ్చేసరికి సునీత అని పెట్టడం జరిగింది. సో ఇది లీగల్గా చెల్లొచ్చు చెల్లకపోవచ్చు, ఎందుకంటే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది, బట్ అదొక అవకాశం ఉంది. అదేవిధంగా ఆమె ఎస్ఎస్సి చేసినట్టుగా 2025 అఫిడవిట్లో చెప్తా ఉంది.
కానీ 2023లో కానీ 2018లో కానీ ఆమె ఎస్ఎస్సి చేయలేదు అని చెప్పేసి నిల్ అని చెప్పేసి ఉండడం జరిగింది. సో ఈ 4-5 పాయింట్లు ఏవైతే ఉన్నాయో ఆమె యొక్క నామినేషన్ తిరస్కరణ కావడానికి అవకాశం ఉంది. సో మరి ఎలక్షన్ అఫిడవిట్కి మరి ఇటు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావచ్చు, నవీన్ యాదవ్ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు, మరి ఈ విషయంలో ఎలక్షన్ కమిషన్ని ఏ విధంగా అప్రోచ్ కాబోతుంది? ఇంకా సమయం చాలా తక్కువ ఉన్నది కాబట్టి మరి ఈ అంశాలన్నీ ఎలక్షన్ కమిషన్తో మాట్లాడి ఆమె నామినేషన్ తిరస్కరించే అవకాశం ఉందా లేదా అనేది సాయంత్రం వరకు తెలిసేటువంటి అవకాశం అయితే కనబడుతోంది. ఇది మాగంటి గోపీనాథ్ సతీమణి ఎవరైతే ఉన్నారో మాగంటి సునీతకు సంబంధించినటువంటి అఫిడవిట్లో ఉన్నటువంటి లోపాలు. చూస్తున్నాండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.